నమస్తే, వెల్కమ్ టు కిచెన్ యంత్ర. యాక్చువల్గా మనం ఇంట్లో అన్నం, కూర, సాంబార్ ఇలాంటివన్నీ వండాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? 3 గిన్నెలు పెట్టి ఆ 3 పెద్ద పెద్ద గిన్నెలతో అదంతా షెల్ఫ్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. కానీ ఒక్కటే గిన్నె ఆ 3 పనులు చేసేస్తే ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది కదా. సో మరి ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్న ఐటెం అలాంటిదే, అదే 3-in-1 కుక్కర్. చూసారా, 3-in-1 అంది అంజలి. ఇక్కడేమో ఒకటే కుక్కర్ ఉంది, ఇంకో ఎక్స్ట్రా 2 మూతలు ఉన్నాయి అనుకుంటున్నారా? నేను చెప్పాను కదా, పని చాలా తక్కువగా చేసుకోవాలి, మనం ఎక్కువగా టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి. సో ఇది ఒకటే కుక్కర్, మెయిన్ బేస్ ఒకటే. కానీ క్యాపుల వల్ల మనం ఇందులో రైస్ వండుకోవచ్చు, అలాగే కర్రీస్ వండుకోవచ్చు, పప్పులు ఉడకబెట్టుకోవచ్చు, ఇలాంటి చాలా పనులు చేయొచ్చు. అది ఎలా అంటారా? చూపిస్తా. కానీ అంతకంటే ముందు ఇవి ఎలా ఉపయోగించాలో చూపిస్తా. ఏం లేదండి, ఇదే మన 3-in-1 కుక్కర్. ఇది నాన్ స్టిక్ ప్యాన్ చూసారా, అండ్ కొద్దిగా బరువుగా కూడా ఉంది. సో ఇది మెయిన్ అన్నమాట మనకి ఇందులో. ఇప్పుడు లెట్సే మీరు ఏమైనా పప్పులు ఉడికించుకోవాలి అనుకోండి, మీరు ఏం చేస్తారు? కుక్కర్లో ఉడికించుకుంటారు కదా. కందిపప్పు కానీ ఏదైనా పప్పులు కావాలి అంటే కుక్కర్లో ఉడికిస్తారు. కానీ మనం ఇందులోనే ఉడికించుకోవచ్చు. ఈ క్యాప్ చూసారా? సో చూసారు కదా, ఇందులో మనకి గ్యాస్ కట్టర్ వస్తుంది. ఓకే, సో దీన్ని మనం పప్పు కనుక వేసేసుకొని వాటర్ ఎంత కంటెంట్ కావాలో అంత వాటర్ వేసిన తర్వాత పెట్టి లాక్ అయిపోయింది చూసారా, ఇప్పుడు కదలదు. సో దీన్ని మనం ఎన్ని విజిల్స్ కావాలో అన్ని విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలి. పప్పు కాబట్టి ఒక 4, 5, 6, 7 పర్వాలేదు. మీకు మరీ మెత్తగా కావాలంటే ఒక 10 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఇలా మనం స్టవ్ పైన పెట్టేస్తే హ్యాపీగా మనకి పప్పు లాంటివి కుక్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు పప్పు అయిపోయింది. అమ్మయ్య, ఇప్పుడు మనం రైస్ వండాలి నెక్స్ట్ కదా. రైస్ వండాము అనుకోండి, ఈ మూత చూసారు కదా, ఈ మూతకి చక్కగా హోల్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు అంటే, పాత రోజులు అనుకోండి చక్కగా మనం అన్నం వంచిన తర్వాత అన్నం వంచి ఆ గెంజితోనే అన్నం తినేవాళ్ళం, లేదంటే అందులో కొంచెం సాల్ట్, నిమ్మకాయ అవన్నీ వేసుకొని తాగేసేవాళ్ళం. అది చాలా చాలా చేసేది. అప్పుడు బియ్యం కొంచెం కూడా పాలిష్, అంటే చాలా తక్కువ పాలిష్ ఉన్నాయి అనమాట. ముడి బియ్యం అంటారు కదా, అవి చాలా హెల్త్. సో అందుకని వాళ్ళు గెంజి తీసేసినా, అంటే గెంజి తీసేసి కూడా పాడేరు, చక్కగా తాగేస్తారు వాళ్ళు. ఉత్తి రైస్ తింటే కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పట్లో ఏంటంటే మొత్తం పాలిష్ అయి వస్తుంది. కాబట్టి ఆ గెంజి అనేది తీసేస్తే ఆ కొంచెం స్ట్రెంగ్త్ అనేది కూడా ఉండదు. కానీ గెంజి తీసేసి ఎందుకు తినాలంటే, డైట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. నేను చెప్పాను కదా, నాలాంటి వాళ్ళైతే నేను సన్నగా అవ్వాలనుకుంటా, కానీ కంపల్సరీ నాకు రైస్ ఉండాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే అందులో గెంజి తీసేయండి. గెంజి తీసేయడం వల్ల ఏంటంటే ఏదైనా కొంచెం మనకి రైస్ ద్వారా బలం వెళ్తుంది అనుకుంటే అదంతా పోతుంది గెంజిలో. సో అప్పుడు మీరు రైస్ తిన్నట్టు ఉంటుంది, దానివల్ల ఫ్యాట్ కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి చాలా మంచిది. సో ఈ పద్ధతుల్ని ఫాలో చేసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? హ్యాపీగా ఇందులో రైస్, మీరు ఒకవేళ గెంజి కావాలనుకుంటే ఎక్కువ వాటర్, లేదు అంటే నార్మల్గా కూడా. సో మీరు డిసైడ్ చేసుకోండి. మామూలుగా కూడా మీకు కరెక్ట్గా వాటర్ పోస్తే ఉడికిపోతుంది. లేదు అబ్బా అంజలి ఇదేదో ట్రిక్ బాగుంది, గెంజి ఉంచేస్తే మాకు కొంచెం ఒళ్ళు తగ్గుతుందేమో, రైస్ తినాలనిపిస్తుంది కానీ మేము కట్ ఆఫ్ చేయలేకపోతున్నాము, ఇలా అయితే బాగుంది అనుకుంటే ఇందులో పెట్టేసి చక్కగా దీన్ని మూత పెట్టేయండి. ఓకే, మూత పెట్టిన తర్వాత మనకి కుక్ అవుతుంది కదా. జనరల్గా మనం అప్పట్లో ఏం చేసేవాళ్ళం, రైస్ ఏదైతే బౌల్ పెట్టామో దానికి ఈవెన్గా ఉండేది పెట్టి దాన్ని రెండిట్లతో ఇలా గట్టిగా పట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంచేవాళ్ళం కదా. ఇప్పుడు అవసరం లేదు, దీనికి ఒక లిడ్ వచ్చింది కాబట్టి ఈ క్యాప్ మనకి ఎక్కడ రైస్ అనేది చూసారా ఫుల్గా లాక్ అయిపోయింది. ఎక్కడ వాటర్ బయటికి రావడం కానీ పడిపోవడం కానీ ఉండదు. మీరు ఏమంటారు, క్లాత్ కూడా అవసరం లేదు, చక్కగా హ్యాపీగా దీన్నే పట్టుకోండి. లేదు అనుకుంటే కొంచెం క్లాత్ పెట్టుకొని ఇలా వంచేసుకోవచ్చు. ఈ హోల్స్ నుంచే మీకు మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, స్టార్చ్ మొత్తం వచ్చేస్తుంది. కాబట్టి ఇది మనం 2 విధాలుగా కూడా, మీరు నార్మల్ రైస్ వండుకోవచ్చు, లేకపోతే గెంజి ఓచుకునేలా కూడా అన్నం వండుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం కూర వండుకుందాం. ఆల్రెడీ మనం అన్నం వండేసాం, సాంబార్ వండేసుకున్నాం, కూర వండుకుందాం. కూర ఏంటంటే మీరు ఏమైతే సేమ్ యాస్టీజ్ మీరు ఎలా వండుతారో అన్నీ వండేసేసి చక్కగా మూత పెట్టేయండి. సో మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరి అయిపోకుండా బయటికి పోకుండా కొంచెం అందులోనే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గ్లాస్ లిడ్ కాబట్టి మీరు ఇక్కడ లోపల ఉడుకుతుందా, మాడిందా, ఎంతవరకు అయ్యింది, ఇవన్నీ కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఏదైనా ఎక్స్ట్రాగా స్టీమ్ అలాంటిది ఉంటే కూడా ఈ హోల్ నుంచి చక్కగా బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఒక్క కుక్కర్తో
3 వంటలు వండుకోవచ్చు. 3 in 1 కుక్కర్ అనమాట. అమ్మయ్య, మన కిచెన్లో స్పేస్ ఉంటుంది. అన్నిటికి గిన్నెలు మార్చుకొని ఆ స్టవ్ మీద ఒకటి, ఈ స్టవ్ మీద ఒకటి, ఇది చేసి అది చేసి హడావుడు లేకుండా మీకు ఏది కావాలంటే అది చక్కగా 3 ఇందులో మీరు వండుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఈ కుక్కర్లో 3 in 1 కుక్కర్లో మనం ఏమేమి వండొచ్చో చూపించాను, కానీ ఎలా వండాలో చూపిస్తాను. ఇప్పుడు మనం అన్నం ఎలా వండుకోవాలో చూద్దాం. అంటే అన్నం వండడం అందరికీ తెలుసు, కాకపోతే ఇండక్షన్ స్టవ్ మీద మా కుక్కర్లో ఎలా వండాలో చూపిస్తాం. ఓకే, సో నేను ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేశాను. ఓకే, నేను ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేశాను, చాలు. ఇప్పుడు మనం వాటర్ పోద్దాం, ఎందుకంటే నేను ఇప్పుడు గంజి వంచాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ ఉంచుతున్నామా. ఓకే, నేను ఇప్పుడు చాలా రోజుల తర్వాత పాత పద్ధతిలో వండబోతున్నా, గంజి వంచబోతున్నా, అందుకనే కొంచెం వాటర్ ఎక్కువ పోసా. ఓకే, లిడ్ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇండక్షన్ స్టవ్ పైన పెట్టేశాను. సో స్విచ్ ఆన్ చేద్దాం. సో నేను స్టవ్ పైన పెట్టేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు తెలుసు కదా, బటన్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఆన్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన ఫంక్షన్స్లోకి వెళ్ళి ప్రెషర్ కుక్కర్, ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లోనే ఉంది కాబట్టి ప్రెషర్ కుక్కర్లో వదిలేద్దాం. లేదంటే కనుక మీ ఇష్టం, మీకు ఎంత టైం కావాలంటే అంత టైం సెట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో నేనైతే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టాను. సో ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే సెకండ్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ నేను మీకు చూపించబోతున్న ఐటమ్ ఏంటంటే కార్న్ పీలర్. ఏంటి కార్న్ పీలర్ అనుకుంటున్నారా? చెప్తానండి. మనకి ఇప్పుడు మనతో పాటు పిల్లలకు కూడా బాగా ఇష్టం కార్న్ కదా, స్వీట్ కార్న్. సినిమాకి వెళ్ళినా బయటకు వెళ్ళినా కార్న్ కనపడిందంటే మమ్మీ కార్న్ ప్లీజ్ ప్లీజ్ అంటూ ఉంటారు కదా. సో ఆ కార్న్ మనం తినాలి అంటే నేనైతే కంపల్సరీ ఇదివరకు అమీర్పేటో ఎక్కడికో వెళ్ళి తినేదాన్ని. కానీ ఇప్పటి నుంచి నాకు అవసరం లేదు, నేను చక్కగా ఇంట్లోనే చేసుకుంటాను. కానీ పర్లేదు, కానీ కార్న్ చేయాలంటే మొక్కజొన్న పోతుంది చాలాసేపు ఒలిచి 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 ఇదంతా చాలా కష్టం. అబ్బా, అందులో లేతకుంటే అస్సలు వలవలేము అనుకుంటున్నారా? అందుకే కదండి ఈ కార్న్ పిల్లర్ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో దీంట్లో మీరు ఎన్ని మొక్కజొన్న పొత్తులైనా ఈజీగా చిటికలో ఇలా ఒలిచేసేయచ్చు. అదెలా అంటారా? చూపిస్తా. ఇది మన మెయిన్ కార్న్ పిల్లర్ అనమాట. సో దీన్ని ఇలా తిప్పితే ఓపెన్, చూసారా? ఇక్కడ ఇలా ఉంది కదా బ్లేడ్స్. ఈ బ్లేడ్స్ ద్వారా కార్న్ చక్కగా ఆ పీసెస్ లాగా మొత్తం కట్ అయిపోయి ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. ఇందులోకి వచ్చిన దాన్ని మనం ఇలా తీసన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇందులోంచన్నా ఒక బౌల్లోకి ఇలా వేసేసుకోవచ్చు. చాలా సింపుల్. కాకపోతే ఇది ఒకటే, ఈ లాక్ ఉంది కదా, ఇది ఇలా అంటే లాక్, ఇలా అంటే ఓపెన్. ఓకే, ఇప్పుడు కార్న్ ఎలా వలవాలో నేను చూపిస్తాను. ఏం లేదండి, చక్కగా ఇలా ఒక ప్లేట్ పెట్టి కార్న్ ముందే ఇవన్నీ తీసేసేయండి. నీట్గా తీసేసిన తర్వాత మన కార్న్ పిల్లర్ ఉంది కదా, ఈ కార్న్ పిల్లర్ని కరెక్ట్గా దీన్ని ఇలా పెట్టాలి. ఓకే, చూసారా? ఇలా. ఓకే, ఇలా పెట్టిన తర్వాత మనం దీన్ని ఇలా ఫుల్గా కింద వరకు అనండి. ఒకవేళ మీకు ఫుల్ అయిపోయింది అనిపిస్తే హ్యాపీగా ఒక బౌల్లోకి ఇట్లా ఇవన్నీ వేసేసేయండి. ఎస్, చూసారా? ఎక్కడ కూడా కొంచెం అంటే మనం తీసేటప్పుడు కూడా అవి మిగిలిపోవడమో లేకపోతే దీనికి ఉండిపోవడమో అలా అవుతుంది. కానీ ఇప్పుడు చూస్తే నీట్గా వచ్చేసింది. ఇప్పుడు కావాలంటే మీరు ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఇలా లాక్ కూడా ఓపెన్ చేసి సో ఇలా కార్న్ మొత్తాన్ని ఇలా కూడా తీసేసేయచ్చు. సో కార్న్ చూసారా ఇలా హ్యాపీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కార్న్ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఎస్పెషల్లీ డైట్ చేస్తున్న వాళ్ళు మీ డైట్లో కనుక అంటే వెజిటబుల్స్ ఏమైనా కుక్ చేసుకొని తింటుంటారు కదా, సో అలాంటప్పుడు వాటితో పాటు కొంచెం కార్న్ కూడా యాడ్ చేసుకోండి. ఫైబర్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి అట్లీస్ట్ 2 daysకి ఒకసారన్నా అంటే బయటికి తీసుకెళ్ళి కాకుండా ఇంట్లో మీరు కొంచెం సేపు దీన్ని ఉడికించేసి దీనిపైన ఏమన్నా కొంచెం బట్టరు అలాంటివి వేసి ఇచ్చేస్తే ఈ ఫైబర్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మన రైస్ ఎంతవరకు అయిందో చూద్దాం. వావ్, చూసారా? రైస్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గంజి వంచేద్దాం, స్టార్చ్ని బయటికి తీసేద్దాం. ఓకే,
చూసారా చక్కగా అన్నం రెడీ అయిపోయింది. దీని ఏం లేదు, మనం కొంతసేపు అంటే ఒక 1 minute అలా మళ్ళీ స్టవ్ మీద పెట్టామనుకోండి, ఏమైనా వాటర్ అలా ఉంటే కూడా అదంతా ఇంకిపోతుంది. సో చూసారు కదా మన 3-in-1 కుక్కర్లో నేనైతే రైస్ వండేసాను. చక్కగా మీరు దాంట్లో పప్పులు ఉడికించేసుకోండి, సాంబార్ కాసుకోండి, లేదంటే కర్రీస్ వండుకోండి, బిర్యానీ వండుకోండి, ఏదంటే అది చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.